కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చిస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చిస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షలు కొనసాగుతున్నాయి. నేడు వరంగల్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్ నియోజకవర్గాల వారీగా నేతలతో చర్చిస్తున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు వారిగా ఈ రోజు సికింద్రాబాద్ పార్లమెంటు, నాగర్ కర్నూలు, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగనుంది. కాసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వచ్చారు. మరి కాసేపట్లోనే సమావేశం మొదలుగానుంది. మొదట ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులతో ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గ సమస్యలు, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఈ అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహంగానే పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సినటువంటి చేరికల అంశంపై కూడా మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. మధ్యాహ్నం ఎమ్మెల్సీలు, పార్టీ ఎంపీలతో మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ముఖ్యంగా అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు, దీనికి సంబంధించినటువంటి విషయాలను తాను తెలుసుకోనున్నారు. వీటిని పరిష్కార మార్గాలు ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి కూడా ఎంపీలతోని, ఎమ్మెల్సీలతోని మీనాక్షి నటరాజన్ డిస్కస్ చేయనున్నారు. ఇక ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై మీనాక్షి నటరాజన్ దృష్టి పెట్టనున్నారు. దానికోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని, లోకల్ గా ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కానీ, ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పార్టీ ఇబ్బందుల పాలవుతుందనే విషయాన్ని మీనాక్షి నటరాజన్ వస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు చెప్పనున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం కార్పొరేషన్ చైర్మన్లతో కూడా మీనాక్షి నటరాజన్ చర్చించనున్నారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించబడ్డ వారు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరం ఉంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను పట్టించుకోవట్లేదు. ఈ విషయంపై కూడా వాళ్ళకు స్ట్రిక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే పదవులు ఆశిస్తున్నారో, ఇటు పార్టీ పదవులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్లను ఎవరైతే ఆశిస్తున్నారో ఆ ఆశావాహులకు సంబంధించినటువంటి సామర్థ్యాలను కూడా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల నుంచి మీనాక్షి నటరాజన్ ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.